హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు అనగా ఆగస్టు 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అధికారులు అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వస్తున్నారు. సో తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. అయితే అధికారులు ఎందుకు వస్తున్నారు, సో మీరు ఏ ప్రూఫ్స్ చూపించాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి ఇవి చేయాలని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ పెన్షన్దారులకు సంబంధించి మనకు ఏమేమి చేయాలి ఏంటనేది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మ్యాపింగ్ అప్డేట్ అండి. అయితే మనకు కొత్తగా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎంప్లాయీస్ వారి యొక్క ఓల్డ్ సచివాలయం నందు పెన్షన్ మ్యాపింగ్, క్లస్టర్ మ్యాపింగు, వెల్ఫేర్ అడిషనల్ అసిస్టెంట్ లాగిన్ నందు వారికి జీరో మ్యాపింగ్ అనగా ఎటువంటి పెన్షన్లు కూడా మ్యాపింగ్ చేయకుండా ఉంచాలి అని చెప్పేసి ఉంది. అయితే ఎంపీడీఓ అలాగే ఎస్ఎస్పి పెన్షన్స్ లాగిన్ నందు కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చినటువంటి వారివి యాడ్ స్క్రీన్ నందు యూజర్ డీటెయిల్స్ యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అలాగే ఎంపీడీఓ లాగిన్ నందు యాడ్ చేసిన తరువాత వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్ నందు కొత్తగా ట్రాన్స్ఫర్ అయినటువంటి వారి యొక్క పేర్లు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీరు మ్యాపింగ్ కంప్లీట్ చేయవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. అయితే మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి మ్యాపింగ్కి సంబంధించి కూడా అయితే అధికారులు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. అయితే మ్యాపింగ్కి వస్తే కనుక తప్పనిసరిగా వారు అడిగినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు కంప్లీట్గా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో ఏంటంటే మీ యొక్క ఫేస్ స్కానర్ అని తీసుకొని సో వాళ్ళు మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.